మరి అతనైతే కంప్లీట్గా వాళ్ళ ఫాదర్తోనే ఉంటాడు, వాళ్ళ ఫాదర్ చెప్పిందే వింటాడు. వాళ్ళ ఫాదర్ పెళ్ళైన కొత్తలో వచ్చి మా ఇంట్లో ఉంటే ఆయన సర్జరీ అయింది, ఆయనకి ట్యూమర్ సర్జరీ అయింది. ఆ సర్జరీ అంతా నేను ఆయనతో తోడున్నాను. ఏజీ హాస్పిటల్ ఏంటి, బసవ తారకం ఏంటి, లేకపోతే సికింద్రాబాద్లో హాస్పిటల్ అంటే నాకు పని లేనట్టు నేను ఆయనతోనే తిరిగాను, ఒక తండ్రితో తిరిగినట్టు తిరిగాను. అండ్ ఆయనకి ట్యూమర్ అయితే వాళ్ళ వైఫ్ చూడటానికి కూడా రాలేదు, కనీసం నేనే ఆయన పక్కన ఉన్నాను, చూసుకున్నాను. ఆయన ఆ తర్వాత చెప్పుకున్నారు కూడా, నా కోడలు ఎంత బాగా చూసుకుంది అని. ఆ రోజుకి ఈ రోజుకి ఏం మారింది అంటే, ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు లేకపోతే 1000 కోట్ల ఆస్తులే జీవితమా? అలా అనుకున్నప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు మీకు తెలీదా మేమేమన్నా దాచిపెట్టామా, లేకపోతే మాకు లేని ల్యాండ్స్ మేము చూపించి మాకున్నాయని చెప్పామా? ఏ రోజైనా మాకు లేని ఉన్నట్టు చూపించుకున్నామా? మాకు ఉన్నాయి కంటే తక్కువే చూపించుకున్నాం మీకు, యాజ్ ఫార్ as I know. ఎందుకంటే మీరు వాల్యూ ఇస్తారా ఇవ్వరా అనే పాయింట్ మాకు ఎప్పుడు లేదు. మేము మనుషులకు కూడా ఏ రోజు కూడా డబ్బు చూసి వాల్యూ ఇవ్వం.